అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన కోన వెంకట్ సార్కి అండ్ త్రినాథరావు నక్కిన సార్కి అండ్ కిరణ్ అబోరం గారికి చాలా థ్యాంక్ యూ అండి. లాస్ట్ 20 yearsగా నేను విజువల్ ఎఫెక్ట్స్ చాలా సినిమాలకి చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. అండ్ త్రినాథరావు నక్కిన గారు ఫస్ట్ సినిమా మేము వయసుకు వచ్చాం. ఇక్కడే నేను ఫస్ట్ టైం ఆయన కలిశాను. ఈరోజు నేను చేసే ఫస్ట్ సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. అండ్ పిఆర్ వంశీ గారు, శేఖర్ గారు చాలా థ్యాంక్స్ అన్న, చాలా బాగా ప్రమోట్ చేశారు. అండ్ డిజిటల్ మీడియా, యూవీ మీడియా వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మంగళవారం సినిమా రీసెంట్గా రిలీజ్ చేసిన శంకర్ పిక్చర్స్ వారు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. సో చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా రేపే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. సో మీరు ఆల్రెడీ కంటెంట్ చూశారు. సో రేపు థియేటర్స్లో చూసి ఇదే పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్. సార్, our guests Kona Venkat sir and Trinath Rao sir, Sir Kiran sir, hi. Thank you for making this so special. First of all, I have to thank this whole team, Andy. They've taken care of me like a small baby. I'm very grateful and lucky to be playing Kirti. I'm very excited, as you all can see. I can't even talk. So my character is completely something that క్రష్, మీకు క్రష్ ఉంటారు కదా కాలేజెస్లో, యూ ఆల్ కెన్ రిలేట్ టు మై క్యారెక్టర్. యశస్వి సార్, ఐవ్ థ్యాంక్డ్ యూ సో మెనీ టైమ్స్, బట్ ఎప్పుడూ సరిపోలేదు ఆ థ్యాంక్స్. అండ్ దీపక్, తన్వి, ఐవ్ మేడ్ న్యూ ఫ్రెండ్స్, ఐ కెన్ సే. అండ్ ప్రమోషన్స్లో దే హ్యావ్ బికమ్ సో క్లోజ్ టు మీ దట్ ఐ కెన్ టాక్ మై పర్సనల్ థింగ్స్ టు దెమ్. And our producers, they were very friendly. They never bothered anyone on the set. They used to come and sit and just watch what is happening, and they were so cool. And am I forgetting anyone? Everyone. I'm forgetting everyone. Okay, music, Radhan sir. Sir, me music vinnaka, they're completely on loop. Naku na playlist lo I rarely listen to music, but me songs ma ammaku telusu nenu enta vintunanu. తను చంపేస్తున్న సాంగ్స్ ప్లే చేసి. అండ్ హెల్ప్ నో శ్యామ్ సార్, ఐమ్ సారీ. థ్యాంక్ యూ శ్యామ్ కే నాయుడు సార్, నన్ను బాగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే అనుకుంటా, ఇంకెవరైనా మర్చిపోతే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ. నేను వచ్చిన వెంటనే మీడియాకి హాయ్ చెప్పాను లేదా? ఓకే మీడియా, థ్యాంక్ యూ అగైన్ ఫర్ కమింగ్ అండ్ వీ వాంట్ యువర్ సపోర్ట్. మా అందరికీ మీ లవ్, సపోర్ట్, ఎవ్రీథింగ్ కావాలి. వీఆర్ డిమాండింగ్ ఇట్. సినిమా పెద్ద హిట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. రాగానే మైక్ ఇచ్చేసారు. ఈ సినిమా నేను ఫస్ట్ డే, ఇప్పుడంతా చూస్తుంటే ఫస్ట్ డే నుంచి ఆ ట్రావెల్ అంతా గుర్తొస్తుంది సార్ నాకు. ఈ సినిమాలో డాన్స్ సాంగ్స్ ఏమి ఉండవండి, అన్నీ మౌంటాజ్ సాంగ్స్ లాగే ఉంటాయి. కానీ ప్రతి మౌంటాజ్ సాంగ్ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ కథ మొత్తం నాకు తెలుసు అనమాట. స్టోరీ చదువుతున్నప్పుడు కానీ ప్రతిదీ నేను నన్నునే రిలేట్ చేసుకున్నాను. అండ్ దీపక్ సార్ క్యారెక్టర్ని, తన్వి సార్ అండ్ తన్వి మేడం, అందరి క్యారెక్టర్ని మనం రిలేట్ అవుతాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, కిరణ్ సార్, హాయ్ సార్. మేము ఆల్రెడీ కిరణ్ సార్తో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కొరియోగ్రఫీ చేశాను. అండ్ కొన్న సార్, నమస్తే సార్. చాలాసార్లు అండ్ ఈరోజు ఇప్పుడే చూశాను సార్, మళ్ళీ వస్తుంది. మిమ్మల్ని చాలాసార్లు స్క్రీన్లో చూశాను సార్ నేను. అండ్ ఇప్పుడు లైవ్గా చూడడం చాలా హ్యాపీగా ఉంది. త్రినాథ్ సార్, నేను చాలాసార్లు మీరు మీ ఆఫీస్కి వచ్చాను సార్. అప్పుడు నేను కొత్త, అండ్ ఇప్పుడు కూడా కొత్త, నమ్మలేదు. నెక్స్ట్ తప్పకుండా ఫ్యూచర్లో మీతో వర్క్ చేయాలి సార్ నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, దీపక్ సార్ ఒక కాంప్లిమెంట్ సార్ మనకి. ఇప్పుడు దీపక్ సరోజ్ అంటే ఎవరు అంటే అందరూ అతడు, ఆ చైల్డ్హుడ్ ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది సార్ మిమ్మల్ని చెప్పడానికి. కానీ ఇప్పుడు మన ప్రొడక్షన్ ఇచ్చిన ప్రమోషన్తో జస్ట్ సిద్ధార్థ్ రాయ్ అంటే మిమ్మల్ని గుర్తుపడుతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. యశస్వి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో కొలాబరేషన్ ఇలా కంటిన్యూ అవ్వాలని చూస్తున్నాను సార్. అండ్ కంగ్రాచులేషన్ సార్ అందరికీ. సినిమా తర్వాత బెనిఫిట్స్ ఉంటాయి, సార్కి సినిమాకి ముందే పెద్ద పెద్ద బెనిఫిట్స్ అని వచ్చేసాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. ముందుగా మా అన్నయ్య కోన వెంకట్ గారికి, అలాగే మా నక్కిన త్రినాథరావు డైరెక్టర్ గారికి, మా హీరో కిరణ్ అబ్బోరం గారికి,
వెల్కమ్ చెప్తూ అభినందనలు చెప్తూ హీరో దీపక్ సరోజ్ గారు అండ్ తన్వి కీర్తన అండ్ ఆల్ మా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై డైరెక్టర్ ఎస్ఎస్వి. ఒక గ్రేట్ విజన్ ఉన్న డైరెక్టరు కొంచెం లేట్ అయిందేమో అనిపిస్తుంది. చాలా అద్భుతమైన సినిమా చేశారు. ప్రతి పాటకి ఫస్ట్ అసలు స్వరం వచ్చాక మేము సాహిత్యం అందిస్తాం. ఇది నన్ను ముందు లిరిక్ రాయించి తర్వాత ట్యూన్ చేయించారు. చాలా ప్రయాసపడి చేశారు ఆయన. నన్ను చెన్నై తీసుకెళ్ళి అక్కడ హోటల్లో కూర్చోబెట్టి ఒక 3-4 రోజులు, అంటే గీత రచయితని కాబట్టి ఇవన్నీ చెప్పాలని చెప్తున్నా, కూర్చొని రాసి మేము లిరిక్ తీసుకొని వెళ్ళాక రతన్ గారు మ్యూజిక్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. అదే పాట నువ్వు నమ్మిన సిద్ధాంతం అయిపోయింది రాద్ధాంతం. దాంట్లో చాలా మంచి మంచి లైన్లు వచ్చాయి. దానికి అద్భుతమైన నటన ప్రశంస డెఫినెట్గా ఆయనకు వస్తుంది. దీపక్ సరోజ్ గారికి అద్భుతమైన ఆర్టిస్ట్. నేను సినిమా చూసాక బౌండ్ అయిపోయాను, స్పెల్ బౌండ్. అవసరాన్ని లోకమే అడిగి తీర్చున, జ్ఞానం ఎంత నమిలినా కడుపు నిండున, నువ్వు నమ్మిన సిద్ధాంతం అయిపోయింది రాద్ధాంతం అంటూ అతని క్యారెక్టరేషన్ దాంట్లో పెట్టడానికి మ్యాక్సిమం నేను ప్రయత్నం చేశాను. ఈ సినిమా అద్భుతంగా మినిమం 50 రోజులైనా, ఎక్కువ కోరిక 50 రోజులైనా ఆడుతుందని నా నమ్మకం. ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. ఎస్ఎస్వి గారికి ఇంక భవిష్యత్తు చూడక్కర్లేదు. అలాగే మా పనిగారు ప్రొడ్యూసర్ గారు, శ్యామ్ గారు, ప్రదీప్ పూడి గారు, వీళ్ళందరికీ మంచి పేరు వస్తుందని, తద్వారా నాకు కూడా మంచి పేరు వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. మళ్ళీ ఇది 3rd టైం మీడియా ముందు నేను సిద్ధార్థ్ రాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. నాకు వెంకట్ గారు అన్నారు యూవీ క్రియేషన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది పెళ్ళి లాంటిది, సో పెళ్ళి చెయ్యాలి, చేసిన తర్వాత సంసారం థియేటర్లో జరుగుతుంది, అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, సో ఇదైతే చెయ్యాలి అది. సో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన కోనా వెంకట్ గారికి, త్రినాథరావు గారికి, కిరణ్ అబ్బవరం గారికి మై హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ మై గ్రాటిట్యూడ్ ఐఎమ్ జస్ట్ థింగ్ థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా మొదలు పెట్టామండి. ఈ సినిమా ఎందుకు అసలు ఇలాంటి సినిమా ఎందుకు ప్రొడ్యూస్ చేశానని చెప్పి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏవైతే మనం బ్యానర్స్ వేసామో, పోస్టర్స్ వేసామో, అవి చూసి చాలామంది అన్నారు సినిమా తీసాం అనుకున్నాం, కానీ ఇలాంటి సినిమా ఎందుకు తీసాం, అసలు సిద్ధార్థ్ రాయ్ ఏంటిది ఎక్సెంట్రిక్ సినిమా, ఏలో సినిమా ఉంది, ఎందుకు అడల్ట్ సినిమా లాగా ఎందుకు తీసావు అని. అయితే యాక్చువల్లీ ఈ సినిమా స్టోరీ నాకు డైరెక్టర్ గారు చెప్పగానే సిద్ధార్థ్ రాయ్ ఎవరు అని అంటే నాలో నీకు సిద్ధార్థ్ రాయ్ కనిపించింది, అందుకని ఈ సినిమా తీశాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమిస్ట్నే. సో ఎక్స్ట్రీమిజం కింద చెప్పాలి అని అంటే మన లైఫ్లో నేను 35 years ఎవ్రీడే తాగేవాడిని, తిరిగేవాడిని, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్యాంబ్లింగ్ ఆడేవాడిని, అన్నీ చేసేవాడిని. ఇప్పుడు నాకు 42. I've quit everything from last 6 years. So that is my extremism. So either we stay that side or this side. So that is that character. Okay, so ప్రతి ఒక్కరిలో ఎక్స్ట్రీమిజం ఉంటుంది అనుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం గారిలో ఎక్స్ట్రీమిజం నాకు కనిపిస్తుంది, ఆయన వర్క్లో ఆయనకున్న ఎక్స్ట్రీమిజం కనిపిస్తుంది. అలాగే ప్రతి క్యారెక్టర్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ రిలేట్ టు దట్ క్యారెక్టర్. ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ సమ్వన్ హూ కెన్ ఈజీలీ రిలేట్. సో అందుకని ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చి, సినిమాలో ఆ డెప్త్ నచ్చి నేను ఈ సినిమాకి ఓకే అన్నాను. అండ్ యశస్వి గారు రియల్లీ ఎలా అయితే చెప్పారో అలాగే సినిమాను తీశారు, రూపుదిద్దించారు. నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో ఆయన నాకు స్టోరీ చెప్తున్నప్పుడు సేమ్ అదే రకంగా ఈ స్టోరీని తీశారు కాబట్టి ఈ స్టోరీకి ఇంత పేరు వస్తుంది, ఈ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి. సిద్ధార్థ్ రాయ్ అనే అసలు టైటిలే పవన్ కళ్యాణ్ గారి పవర్ ఉన్న టైటిల్, సిద్ధార్థ్ రాయ్ టైటిల్. సో యాక్చువల్లీ నేను థ్యాంక్ చేయాలి మైత్రి ఫిలిమ్స్కి. ఓకే, మా శ్యామ్ వల్ల మైత్రి ఫిలిమ్స్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన టైటిల్ నాకు ఇచ్చారు. వి షుడ్ రియలీ థ్యాంక్ మైత్రి ఫిలిమ్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైటిల్ సిద్ధార్థ్ రాయ్. ఇట్ రియలీ మెంట్ ఫర్ అస్ అ లాట్ బికాస్ దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గాట్ దట్ పవర్. ఓకే, ఆ పవర్ ఉన్న ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ పవర్ ఉన్న క్యారెక్టర్ని ఈరోజు మీ ముందుకు తెచ్చి ఇంత బాగా తీసిన, మంచి విజువల్స్ ఇచ్చిన డిఓపి అంటే టెక్నీషియన్స్ ఎటువంటి విధంగా కూడా దీనికి తక్కువ చేయలేదండి. డిఓపి గారు శ్యామ్ కే నాయుడు గారు, ప్రొడ్యూసర్ డిఓపి అనుకోవాలి ఆయన్ని. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా చేసి రోజులో ఎంత టైం తక్కువ మనం ఫాస్ట్గా సీరియల్ తీద్దాం అని చెప్పి ప్రొడ్యూసర్కి ఏదో ఒకలాగా సేవ్ చేద్దాం అని చెప్పే టెక్నీషియన్స్ వాళ్ళు బెస్ట్ తీస్తారు.
ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ శ్యామ్ కే నాయుడు గారు. మీరు ఈ విజువల్స్ అందించకపోయింటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. రదాన్ మ్యూజికల్, రదాన్, ఇట్ వాజ్ అ రియల్ పెయిన్ వర్కింగ్ విత్ రదాన్, బట్ ద మ్యూజిక్ వాట్ ఈస్ గివెన్ ఇస్ అంటే ఆ పెయిన్ ఇంకా ఇంటెన్సివ్ పెయిన్. అది రెండు డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ పెయిన్స్ అవి. ఆయనతో వర్క్ చేయడం ఒక పెయిన్, ఆయన వర్క్ని ఆస్వాదించడం ఆ పెయిన్ ఇంకోలా ఉంటుంది. సో ఈ సిద్ధార్థలో ఉన్న పెయిన్ అంతా ఆయన పాటల నుంచి వచ్చిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రదాన్ గారు. మీరు ఇచ్చిన మ్యూజిక్ ఇస్ మార్వలస్. వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వర్క్. ఈ చిత్రానికి ప్రవీణ్ పుడి గారు ఎడిటర్గా పనిచేశారు. అండ్ థ్యాంక్ ప్రవీణ్ పుడి గారు విత్ హార్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా ఎడిట్ చేశారు. అలాగే కో డైరెక్టర్ రమణ గోపిశెట్టి. ఓకే, మీరు లేకుండా ఈ సినిమా అయ్యేది కాదు. ఓకే, మీ సపోర్ట్ చాలా ఉంది ఈ సినిమాకి. యశస్వి గారు, మీరు, ఆల్ కో డైరెక్టర్స్. ఓకే, మా ఏడీ టీం మొత్తం దేవర్ లైక్ అ రియల్ గుడ్ టీమ్. అంటే ఎంత మంచి టీం అంటే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకొని ఎక్కడ ఏది జరిగినా అసలు ఎక్కడ టైం 55 daysలో షూట్ కంప్లీట్ చేస్తారండి. సో ద టీమ్, ఐ రియలీ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్, టెక్నీషియన్స్, ఎవ్రీ వన్. ఓకే, విత్ మై హార్ట్. మీరు లేకుండా ఉంటే సినిమా అయ్యేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చూసిన తర్వాత దీని ఫస్ట్ డెబ్యూవా ఇది అనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఎందుకంటే డెబ్యూలో అయితే ఆయన చేయలేదు. ఇట్ ఈస్ లైక్ మార్వెలస్ 3 shades ఆ క్యారెక్టర్లో. ఆ 3 shadesలో డిఫరెంట్ లుక్స్, ఆ 3 shadesలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఆ మూడిట్లకి ఈక్వల్గా న్యాయం చేశాడు దీపక్. అండ్ దీపక్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నీలాంటి యాక్టర్ దొరకకపోయింటే సిద్ధార్థ అయ్యేది కాదు. థ్యాంక్ యూ. అండ్ తన్వి, ఇన్ ద సేమ్ వే షీ హెస్ కాంప్లికేటెడ్ దీపక్. షీ హెస్ గాట్ సమ్ షేడ్స్ ఇన్ హర్ క్యారెక్టర్ టూ. అండ్ her action, she's so natural. Tanvi, thank you very much. You were very natural in the movie. I never felt that you were actually acting. Thank you. And her character is a very beautiful character. She complements Siddhartha in a very good way. Okay, so thank you very much. Me andarki all the best. Thank you very much for your support. Thanks andi. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు చెప్పండి. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి చాలా థ్యాంక్ యూ, హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ సార్. అండ్ మీడియా మిత్రులకి, యు ఆర్ సపోర్టింగ్ అస్. హలో రమణ సార్. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సపోర్టింగ్ అస్, కీప్ పుషింగ్ అస్ లైక్ దిస్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజులు తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దిస్ క్యారెక్టర్ దట్ ఐమ్ ప్లేయింగ్, ఇందు, ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ యశస్వి గారు, thank you so much. I'm really grateful. I got this character so early on. I was not expecting. It's such a meaty character, such a vibrant, dynamic. It has so many range, such an arc, and I got to play Indu. So I'm really thank you, sir. I thank you so much, and I would like to compliment you for your passion, your guts, your instincts. It's amazing that how he wrote these characters, how he believed in them, how he brought them in front of the screen. So I am really, it's commendable. And our producers, they were like a rock. They were like our fathers. Producers were fathers, director was mother. So thank you, Jaya ma'am, Funny sir, Pradeep sir, Shyam sir, Yashashvi sir as well. Everyone who has been so supportive. Our whole direction team who's sitting there not ready to come forward. Thank you so much, Ramana sir. Everybody supported us a lot. Shyam K. Naidu garu, he does not need any, intro. He himself is a brand, is a name, and it's enough. I shouldn't say more about him, but thank him that he was part of this movie. He made us look so beautiful. He made the movie look so beautiful. Our music director Radhan garu chala adbhutamaina music icharu. So you can see, you saw the BGM, you saw the songs.
I fell in love with all the songs and majorly Chaliya Chalu. Breakup songs are my thing. So thank you, Radhan sir. Thank you, all the team. Editor sir, Praveen Pudi garu. Editors are someone who make or break the movie at the end. And he for sure did a great job editing. I saw what I saw, and I can say it is a great edit. So thank you everyone who has put in their efforts. My co-actors, the supporting cast. Is anyone present here? Cast, crew, none? So I just would like, if you're watching, the other co-actors, the supporting cast, you've done a lot of hard work too. I wish after Siddharth Roy you get many more opportunities. Idi manaspurtiga korukuntunnanu. So I really admire everyone's work, everyone's support. And finally, Siddharth Roy. Finally, the day is here. Tomorrow, 23rd February, we are coming in the theaters. I'm shivering. My heart is beating very fast. I'm very nervous. I'm very excited. Feeling all the emotions, just like Siddharth Roy. And last but not the least, my hero, Deepak. I really wish you all the very best. And I've seen you work so hard for this movie with so much passion. And I'm sure people will see that too. And I really wish after this, a great things come for you. And you've been just a great support, a great co-actor. So, और क्या बोलूँ बस thank you so much. Please watch our movie Siddharth Roy. We've done a lot of hard work. It is made with lot of love, passion, tears, blood, literally blood. You can ask Deepak. And Maku mi andari support, love, blessings, Josh, everything we need from you. So thank you. Watch us on 23rd February. Thank you so much. Sometimes anger is short-tempered. I'm a little short-tempered. Okay. Get irritated fast. అది అమ్మాయిల్లో కామన్ గా ఉంటుంది. And stupidity is also my extremity. అయ్యా. Equally stupid. ఇది బయటకి ఇంత గర్వంగా చెప్పడం ఫస్ట్ టైం I'll be true. I'm very honest. yeah, very clumsy. I'll keep falling. I'll keep hurting. That's my extreme స్పెషాలిటీ. ఓకే, థ్యాంక్ యూ. అన్నీ వదిలేసి సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవరు పంపించరు. రియల్లీ థ్యాంక్ యువర్ మై లవ్. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ యూ. నెక్స్ట్ మా కిడ్స్, మా పెద్దవాడు నేను వచ్చినప్పుడు సినిమాల్లో వచ్చినప్పుడు 2 years కిడ్ సార్ వాడు. 11 years అయిపోయింది నేను వచ్చే ఇండస్ట్రీకి. ప్రాబబ్లీ ఆ తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడు. వాళ్ళకి పేరెంట్స్ హుడ్ దూరం చేశాను లాస్ట్ 11 years. అంటే నా ఒక డ్రీమ్, నేను డైరెక్టర్ అవ్వాలన్న కోరిక మీద. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ ఓవర్ ద పేరెంట్హుడ్ ఫర్ ద కిడ్స్. ఐ డిడ్ ఇట్. అలాగే నేను సారీ చెప్తున్నాను. ఐ కుడ్ నాట్ బి విత్ యూ వెన్ యువర్ చైల్డ్హుడ్ గ్రోయింగ్ టైం నేను ఉండలేకపోయాను. ఐ కుడ్ నాట్ గివ్ ప్రాపర్ పేరెంట్హుడ్. దెన్ కమ్స్ టు సిద్ధార్థ రాయ్ సార్. సినిమాలోకి రావాలనుకున్నాను. నాకు ఎంట్రీ చాలా సులువుగా దొరికింది. నాకున్న ఒక పరిచయాలకి దిల్ రాజు గారి బ్యానర్లో రాజు గారి రికమెండేషన్ తోటి హరీష్ శంకర్ గారి దగ్గర రామయ్య వస్తాయ సినిమాకి ఏడీగా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వంశీ గారి దగ్గర ఊపిరి జాయిన్ అయ్యాను. ఆ రెండే చేద్దాము ఇంకా అంటే నేను వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాలు పర్మిషన్ తీసుకొని వచ్చాను సార్ మా మిస్సెస్ దగ్గర. 5 years చేస్తాను, ట్రై చేస్తాను, అవ్వకపోతే వెనక్కి వస్తానని చెప్పి వచ్చాను. 2013లో ఏడీగా జాయిన్ అయ్యాను. 16లో ఊపిరి అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాల్లో డైరెక్టర్ అయిపోతాను అనుకొని ప్రయత్నాలు చేశాను. త్వరగానే నాకు ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నట్టు అనిపించాయి. చాలా చోట్ల ఓకే అయ్యాయి, డిస్కషన్స్ అయ్యాయి, కానీ మెటీరియలైజ్ అవ్వడం మానేసాయి. ఆ 5 years దాటేస్తే ఒక గ్రేస్ పీరియడ్ ఇంకొక 1 year తీసుకున్నాను మా మిస్సెస్ దగ్గర. ఇంకొక 1 year అని అడిగాను. సరే అని ఆ 1 yearలో కూడా ప్రయత్నాలు ఏమీ అవ్వలేదు. 2018 అయిపోయింది. ఇంకా నాకు అర్థమైంది ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇంకా సరే వెనక్కి వెళ్ళిపోదాం. నేను ఒకటి బాగా నమ్ముతాను సార్, మన కోరికలు, మన డ్రీమ్స్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను బలంగా నమ్ముతాను. ఇంకా పర్సనల్ లైఫ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇండస్ట్రీ వదిలేసి హైదరాబాద్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాను సార్. నేను ఐ వెంట్ బ్యాక్ టు వైజాగ్. సరే ఏదో ఒక పని చేసుకుందాం, ఏదో ఉద్యోగం చేసుకుందాం, బిజినెస్ చేసుకుందాం అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమా పిచ్చి ఎలాంటిదంటే మళ్ళీ ఊరికే ఉండనివ్వలేదు. ఈసారి అనుకున్నాను ఇంకా ఏ ప్రొడ్యూసర్లతో పని లేకుండా మనం సొంతంగా ఒక సినిమా తీసుకుందాం, మనమే డబ్బులు పెడదాం. 1 కోటి 1.5 కోటిలో
సో ఒక కథ రాసుకుందాం, ఎలా రాసుకుందాం అంటే టీజర్ ట్రైలర్తో ఒక బజ్ క్రియేట్ అయ్యి సినిమా బిజినెస్ అవ్వాలి, రిలీజ్ అయిపోవాలి అని ఆ కసితోటి ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్లో కూర్చొని ఒక 3 నెలల్లో ఈ కథ రాశాను సార్. చాలా సులువుగా కథ అయిపోయింది. కథ ముందు ఇంత సులువుగా ఎందుకు అయిందంటే అలాంటి క్యారెక్టర్ నేను చూస్తున్నాను సార్. అతను ఎవరు అన్నది మీకు సినిమాలో తెలుస్తుంది. ఒక క్యారెక్టర్ని చూస్తున్నాను. సో ఇలాంటి క్యారెక్టర్ బేస్ మీద ఒక ఇంటెన్స్ స్టోరీ రాద్దామని రాశాను. కథ అయిపోయింది. ఆ కథ విన్న ఫ్రెండ్స్ అందరూ ఇది కొత్త వాళ్ళతో చేయాల్సింది కాదు, ప్రాపర్ హీరోలతో చేస్తే చాలా ప్రాపర్గా ఉంటుంది అని చెప్పంటే మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. హైదరాబాద్ వచ్చాను, రూమ్ తీసుకున్నాను, మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈ కథ సార్ దాదాపు ఇండస్ట్రీలో ఒక 100 మందికి చెప్పుంటాను, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ హీరోస్. అందరికీ నచ్చుతూ ఉంది, కానీ అందరికీ భయాలు ఎక్కువ ఉన్నాయి. అంటే చాలా ఇంటెన్స్ కథ సార్, ఇంటెన్స్ క్యారెక్టర్, రెగ్యులర్ క్యారెక్టర్ కాదు. కథ బాగుంది కానీ పొరపాటున పోతే తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మామూలు సినిమా పోతే ఒకడు తిడితే, ఇలాంటి సినిమా చేసి పోతే 10 మంది తిడతారు సార్. ఆ భయాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఒక 2 ఇయర్స్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మధ్యలో కోవిడ్ వచ్చింది, కోవిడ్లో 1 ఇయర్ పోయింది. ఒక ఇంపార్టెంట్ ఎమోషనల్ సిచ్యువేషన్ చెప్తాను సార్. ఇదేదో నేను మీడియా అటెన్షన్ గ్రాప్ చేసి సానుభూతి పొందామని చెప్తుంది కదా, రియల్గా జరిగింది నా లైఫ్లో. ఈ ఓకే అయ్యి వెనక్కి ముందుకు వెళ్తుంటే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. సీవియర్గా ఎఫెక్ట్ అయ్యాను. నాకు హాస్పిటల్ దొరకడానికి కష్టమైంది, సిలిండర్ ఆక్సిజన్ కూడా అందట్లేదు. ఫైనల్గా ఒక పెద్దవాళ్ళ సపోర్ట్ వల్ల ఒక హాస్పిటల్ దొరికింది. ఆక్సిజన్ బ్రీతింగ్ అవ్వట్లేదు, పల్స్ పడిపోతూ ఉంది. అక్కడ నాకు భయం వేసింది సార్, ఉంటానా పోతానని. అంటే ఐ వాస్ లిటరలీ సీయింగ్ దట్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో ఫస్ట్ నాకు మా పిల్లలు, మా మిస్సెస్ గుర్తొచ్చారు. కానీ మూడవది గుర్తొచ్చింది నాకు, సిద్ధార్థ రాయ్ అనే కథ గుర్తొచ్చింది సార్. చేస్తే ఈ సినిమా చెయ్యాలి అంటే నేను బయటికి బతికి వస్తే పొరపాటున రానని అనుకున్నాను, పొరపాటున వస్తే ఈ సినిమా చేయడానికే వస్తాను అని ఫిక్స్ అయ్యాను సార్. అదృష్టమో ఈ సినిమా చేయాలన్న బలమో దాన్ని అనుకొని లక్కీగా బయటపడి వచ్చాను. ఇంకా వచ్చాక నేను ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళలేదు. స్ట్రైట్గా నా ప్రాపర్టీ ఒకటి అమ్మకానికి పెట్టేసి ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బు సరిపోదు. సో కొత్త వాళ్ళతో చేద్దామని ఫిక్స్ అయ్యి దీపక్ని కలిశాను. తను కథ విన్నాడు, తనకి వినగానే బాగా నచ్చింది. వెంటనే ఫణి గారిని దగ్గర కూర్చోబెట్టారు. ఆయన ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఆయనకు కూడా కథ విపరీతంగా నచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్ అయిపోయింది. 2 years పట్టింది సినిమా తీయడానికి. అంటే చాలా రకరకాల కారణాలతో డిలే అవుతూ వస్తుంది సార్. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు అందరు ఫ్రెండ్సే సార్. ఇప్పుడు రమణ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అందరు తెలిసిన వాళ్ళే. సో అందరూ సొంత సినిమా అనుకొని పనిచేశారు సార్. ఎక్కడ కమర్షియల్ యాంగిల్ కాదు. సరే మనలో ఒక డైరెక్టర్ అవ్వాలి, అవుతే మనం అందరికీ బాగుంటుందన్న ఒక ఎమోషన్ మీద అందరూ ఒక యూనిట్గా సినిమా చేసాం. సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయింది సార్. షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వరకు డిలే అవుతూ వస్తుంది సార్. ఆ డిలేకి కారణం రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్. అంటే చెప్పాలి సార్ ఇది, అంటే నేను చెప్పాలి సార్, అంటే నాలాగా ఎవడు మోసపోకూడదు. చాలామంది మనం అతను అద్భుతమైన టెక్నీషియనే, కానీ ఆ అద్భుతమైన టెక్నీషియన్ అని అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్. అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రదన్ అనే వ్యక్తి గొడవ పడడానికే మాట్లాడతాడు. కామెడీ ఏంటంటే ఏదో సిచ్యువేషన్ గురించి చెన్నై సిట్టింగ్స్కి రావాలి, అపాయింట్మెంట్ అడుగుతుంటే రేపు అని పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఆ మాట్లాడుతూ మేము రెక్కీ కోసం వైజాగ్ కార్లో వెళ్తుంటే రాజమండ్రిలో ఫోన్ వచ్చింది రదన్ది. ఆ ఫోన్ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చిందండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ గెట్స్ ఇన్ టు. చాలా సినిమా అతను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, బాగా చేస్తాడు, ఇవన్నీ కాదు, కానీ సినిమాని కంప్లీట్గా కార్నర్ తీసుకెళ్ళి మనం వదిలేస్తాడు సార్. రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు. నిజంగా అక్కడ ఉండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఉంటే గొడవలు చాలా. ఆ తర్వాత సరే ఈ కష్టాలన్నీ పడి బయటకు వచ్చింది సార్ సినిమా. నా అదృష్టానికి, నా లక్కకి యాక్చువల్గా ఈ కథ సుకుమార్ గారికి చెప్పాలనుకున్నాను, విపరీతంగా ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఆయన కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్న కదా. సో ఈ కథ ఆయనకు చెప్పాలని ట్రై చేశాను, కుదరలేదు. ఫైనల్గా టీజర్ పెట్టాను. ఆయన టీజర్ చూసి విపరీతంగా ఎక్సైట్ అయ్యి నన్ను పిలిచి సినిమా చూస్తా అన్నారు. సినిమా చూశారు. చూసి ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూడంగానే లేచి హగ్ చేసుకొని ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా, నీ నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో ఫిక్స్ అని ఆయన మొన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.
సుకుమార్ గారి గురించి చెప్పాలి సార్. నేను నిజంగా ఆయనకు ఒక అనామకుడిని. నాకు ఆయనకి ఏ పరిచయం లేదు. ఏ పరిచయం లేని నాకు ఒక కంటెంట్ నచ్చి, కంటెంట్ తాలూకు ఎక్సైట్మెంట్ నచ్చి నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఏ రకంగా సపోర్ట్ చేయాలి అన్ని రకాలుగా పుష్ చేస్తూ ఉన్నారు సార్. ఎవరు కూడా సినిమా సార్ ఎంత నచ్చినా కూడా ఆడియన్స్ జడ్జ్మెంట్ ఫైనల్ అనుకుంటారు, కానీ ఆయన దాంతో సంబంధం లేకుండా రిలీజ్ అయ్యాక సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అది ఏమీ సంబంధం లేకుండా ఆయన ముందే నాకు సినిమా అనౌన్స్ చేశారు సార్. అది చాలా ధైర్యంగా ఆయన ఒక స్టెప్ వేశారు అనుకుంటున్నాను. అది ఈరోజు నా సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సుకుమార్ సార్. యు ఆర్ ప్రాబబ్లీ ద ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ ఆర్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ డైరెక్టర్ హూ ఇస్ రియల్లీ సపోర్టింగ్ ద యంగ్ టాలెంట్. మీ చూస్తున్నాం, మీ శిష్యులు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు. అంటే నాకు తెలుసు సార్, అంటే నాకు మా ఫ్రెండ్ సర్కిల్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్కిల్లో వాళ్ళు పనిచేసిన డైరెక్టర్ని కలవడానికి వెళ్తే కూడా ఆఫీస్లో 5 గంటలు కూర్చోబెట్టి కలవకుండా బయటికి పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో సుకుమార్ గారు ఈజ్ అ జమ్ టుడే. నేను ఆయనకి ఏ సంబంధం లేనోడికి ఒక సినిమా నచ్చి, సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఒక సినిమా అనౌన్స్ చేసి ఆ సినిమా ఈరోజు మార్కెట్లో ఒక బజ్ క్రియేట్ చేయడానికి కారణమయ్యారు. అఫ్ కోర్స్ నా కంటెంట్ ఉంది, కానీ దానికంటే ఆయన చూపిన ఉదారత ఉంది చూడండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ బి ఇండెబిటెడ్ ఫర్ యూ ఫర్ మై లైఫ్ టైమ్. యు ఆర్ ద బిగ్ సపోర్ట్ ఫర్ సిద్ధార్థ్ రాయ్ సార్. అండ్ ఈ బయట కూడా మీరు ప్రీ రిలీజ్కి పిలిస్తే నేను షూటింగ్లోనూ రాలేకపోతున్నాను, నేను బయట ఇస్తానని పంపించారు. Thank you, sir. This is the pain of Siddharth Rai. Now I'll talk about the pleasure of Siddharth Rai. The pleasure is this man, sir, and sir. Because ఈ కథ ఎవరు చేయరు సార్, దీని మీద ఎవరు డబ్బులు కట్టరు. అగైన్ ద బిలీఫ్ ప్యాటర్న్, భయం వేస్తుంది పోతే ఏమైపోద్ది. సో ఈయన యాక్చువల్గా ఇస్కాన్ డివోటీ. ఈయన ఈ కథ చేశారంటే ఈ కథలో ఏదో ఆయన నమ్మారు. అది బూతు అని చాలా మంది అంటున్నారు సార్. యూత్ సినిమాలు అన్నీ బూత్ సినిమాలు అవ్వవు సార్, అది నేను చెప్తున్నాను. ఏదో బోల్డ్ సీన్లు 2 కనిపిస్తే అది బూత్ సినిమా అవ్వదు. ఇందులో చాలా కథ ఉంది సార్. ఆ కథ ఏంటన్నది మీకు తెలుస్తుంది. ఈయన ఈ కథను నమ్మకపోతే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. సో మా వైఫ్ తర్వాత ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ జెంటిల్మెన్ హూ ఇస్ సపోర్టెడ్, స్టూడ్ బై మీ టు మేక్ మై డ్రీమ్ ఫుల్ఫిల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ యశస్వి గారి డైరెక్షన్ డిజర్వ్స్ ఆల్ దిస్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మై కజిన్ ప్రదీప్. ఒకనొక టైంలో నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అడిషనల్గా కావాల్సి వచ్చింది. సో హీ స్టూడ్ బై మీ, హీ కేమ్ ఆన్ బోర్డ్. ఆయన బిజినెస్కి మా ప్రొడ్యూసర్కి సంబంధం లేదు, బట్ ఆయన ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి నా డ్రీమ్ని ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ మామ. ఇస్ మై కజిన్. దెన్ కమ్స్ టు అవర్ హీరో. తిను మీరు చూసుంటారు కదండి, ఇక్కడ కనిపిస్తుంది ఒక 10-20% ఉంటుంది పర్ఫార్మెన్స్, లోపల 80% ఉంది. నమిలి మింగి అవతల పడేశాడు క్యారెక్టర్ని. అంటే మనం ఎంత రాస్తామో సార్, ఆర్టిస్ట్ రాయకపోతే ఆ రాత అంతా వేస్ట్ అవుతుంది. నేను రాసిన దానికంటే ఒక మెట్టు పైనే చేశాడని నేనైతే అనుకున్నాను. అండ్ హీ కెన్ గో ప్లేసెస్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ స్కిల్స్. దిస్ ఈజ్ మొన్న చెప్పాను ఆల్రెడీ, ఇట్ విల్ బి ద బెస్ట్ డెబ్యూ ఫిలిం ఫర్ ఏ యంగ్స్టర్స్. ఈయనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అవుతుంది. ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్. ఈయన లేకపోతే కూడా ప్రాజెక్ట్ లేదు, ఎందుకంటే ముందు ఈయనని కలిశాను నేను. తినని కలిసి కథ చెప్పాను, తనకి విపరీతంగా నచ్చి పిచ్ చేశారు. సో దీపక్ ఈజ్ అ సోర్స్ టు హ్యాపెన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ దీపక్, అండ్ ఐఎమ్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. దెన్ come to Tanvi, the beautiful heroine. Please come. ఈ అమ్మాయిని బాంబేలో ఆడిషన్ చేశాము, చాలా మందిని చేశాను. ఎందుకు ఈమె ఒక బిట్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, నాకు ఆ ఎక్స్ప్రెషన్ నచ్చి నేను ఫిక్స్ చేశాను. యాక్చువల్గా అప్పుడు చేసేటప్పుడు లావుగా ఉంది. చాలామంది అంత లావుగా ఉన్న అమ్మాయి ఎందుకు అన్నారు. నేను లేదు సన్నగా అవుద్ది, బట్ నాకు ఆ పర్ఫార్మెన్స్ నచ్చింది. ఇందుకు ఆ పర్ఫార్మెన్స్ కావాలని నేను తను ఫిక్స్ చేశాను. నేనేదైతే నమ్మానో 2 monthsలో తను అనుకున్నట్టుగా సన్నగా నాకు పిక్స్ పంపించింది. నువ్వు సన్నగా అయితేనే క్యారెక్టర్ ఇస్తావని చెప్పాను. తన క్యారెక్టర్ బాగా నచ్చి వెంటనే తను డైట్ స్టార్ట్ చేసి ఆ ఫిజిక్ అంతా చేసి నాకు పిక్స్ పంపింది. ఎస్, యు ఆర్ డన్ అని చెప్పాను. నేను ఏదైతే నమ్మానో పర్ఫార్మెన్స్ అని, ద బ్యూటీ విత్ యాక్టింగ్ స్కిల్స్, ఇట్స్ వెరీ రేర్ అండ్ దిస్ గర్ల్ హ్యాజ్ ఇట్. ఇందు అంటే దీపక్ అనేవాడు, సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, దీపక్ అనే ఇందు అనే క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు సినిమాలో చూస్తారు, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈమె హోల్డ్ చేసి పర్ఫార్మెన్స్ చేసింది.
సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇందు. థ్యాంక్ యూ. దెన్ కీర్తన ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆ క్యారెక్టర్ కూడా ఎవరు చేయరు యాక్చువల్గా, అది కూడా కొంచెం బోల్డ్గా ఉంటుంది. చెప్పగానే తను ఎక్సైట్ అయి చేసింది. థ్యాంక్ యూ కీర్తన ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. దెన్ ఐ కమ్ టు ద గెస్ట్. సారీ సార్, మీ గురించి లాస్ట్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. కొంత సినిమాల్లో ఆయన పార్ట్ అయ్యారు. ఆయన తోకయ్యని పెట్టాను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, నాకు తెలుసు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్. నేను అప్పటి నుంచి సినిమాలు ఫాలో అయ్యేవాడిని. ఆ సినిమా పోస్టర్ కూడా చూశాను, ఆ సినిమాకి సంబంధించిన ఆర్టికల్ శివరంజని జ్యోతిచిత్రలో చూశాను. ఆయన కూడా సినిమా పిచ్ అంతే, ఆ పిచ్ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు. ఈరోజు ఆయన చూడని సక్సెస్ లేదు, ఆయన వర్క్ చేయని హీరో లేడు ఇండస్ట్రీలో. ప్రాబబ్లీ అందరు హీరోలకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రైటర్ ఆయన. రియల్లీ చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేశాం, ఆయన వెంటనే హానర్ చేశారు. థ్యాంక్ యూ సార్. నేను హరీష్ గారి దగ్గరే వర్క్ చేశాను ఫస్ట్ సినిమాకి ఏడీగా, అక్కడ మిమ్మల్ని కలవలేకపోయిన టైంలో. థ్యాంక్ యూ సార్. అంటే ఒక చిన్న సినిమా సపోర్ట్కి సార్ ప్రమోట్ అవ్వాలి అంటే ఏదో పెద్ద సెలబ్రిటీలు కావాలి సార్. టైం బీయింగ్ మాకున్న పరిచయాలకు మాకు పెద్ద సెలబ్రిటీలు చిన్న సెలబ్రిటీలు ఇట్లా లేకుండా సినిమాకి ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు అని నమ్ముతాను సార్. నేను పెద్ద మనసుతో వస్తారు, వాళ్ళే పెద్ద సెలబ్రిటీ సార్. అంటే సక్సెస్ స్టేటస్ కాదు, ఓ ఏ ఈవెంట్ అయినా సరే వెళ్దాం, మనం వెళ్తే వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు నేను అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. త్రినాథ్ గారు సార్, మీ కామెడీ సినిమా నేను సినిమా చూపిస్తామా సినిమా చూశాను సార్. ముందు సినిమా చూడలేదు, ఫస్ట్ అది చూశాను సార్. ఇదేంట్రా బాబు, ఒక కొత్త హీరోతో ఈ లెవెల్ మాస్ కామెడీ సినిమా చేయగలరు అనుకున్నాను. ఆ తర్వాత మీ సినిమాలు నేను, లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ఇక మొన్న ధమాకా అయితే ఇంకా అది ధమాకానే 100 కోట్ల సినిమా. నాకు తెలుసు అంటే అంత అవుట్ అండ్ అవుట్ కామెడీతో 100 కోట్లు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా నాకు షాక్ చేశాను. అంటే మాస్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఆ మ్యూజిక్ తోటి 100 కోట్లు సినిమా చేసిందంటే నేను షాక్ అయ్యాను. త్రినాథరావు గారి మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. ఇలాంటి సినిమాలు డెఫినెట్గా మీ నుంచి మమ్మల్ని నవ్వించండి సార్, ఇంకా వేరే జోనర్ చేయొద్దు మీరు ప్లీజ్. ఆ సినిమాలు చేయండి. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కూడా చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేసాము, వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దెన్ కిరణ్ గారు ఈజ్ సంథింగ్ లైక్ మాలాంటి వాళ్ళు. ఆయన కూడా తన కెరియర్ని తానే డిజైన్ చేసుకొని షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా, తను యాక్చువల్గా హీరో అనుకుంటే ఆ సినిమాకి ఆయనే కర్త క్రియ ఎస్ఆర్ కళ్యాణ మండపం. మనకు తెలుసు ఆ సినిమా ఎంత సక్సెస్ కొట్టిందో. అంటే కళలు కనే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు సార్. అంటే మనకి ఏ ఆధారం లేదు, ఇండస్ట్రీలో ఎవరూ లేరు, కానీ ఒక మొండి ధైర్యం లేదా ఒక పట్టుదల లేదా ఒక పిచ్ ఉంటాయి. ఈ మూడు కలుపుకొని వాడని వెళ్ళాలనుకుంటే ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు సార్ ఒకరు. ఎస్, ఆయన సక్సెస్ అయ్యాడు కదా, మనం ఎందుకు వెళ్ళలేము. ఒక రాజ్ తరుణ్, ఒక కిరణ్ గారు, మనకున్న నాని గారు, లేకపోతే అడవిశేష్ గారు, అంటే వీళ్ళందరూ ఏంటంటే సెల్ఫ్ సస్టైన్డ్ వాళ్ళు. విశ్వక్ సేన్, సిద్ధు జనలగడ్డ, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని, వాళ్ళ అదృష్టాన్ని నమ్ముకొని, వాళ్ళ టాలెంట్ని నమ్ముకొని ఎదుగుతూ వస్తున్నారు సార్. యు ఆర్ రియల్లీ వన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ సార్. మిమ్మల్ని ఈయనైతే చాలా షార్ట్ నోటీస్ అందరికంటే అడగగానే వచ్చారు. అంటే ఆయన చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు మమ్మల్ని మేము కలిస్తే. ఈ కంటెంట్ గురించి విన్నాను, నేను ఈ సినిమా గురించి విన్నాను, నేను డెఫినెట్గా నా వైపు నుంచి ఎంత ప్రమోట్ చేయాలో అంత చేస్తానన్నారు. ఈవెంట్గా రావడం కాదు, ఐ పుష్ ఇట్ త్రూ మై ఛానల్స్ కూడా అని చెప్పన్నారు. వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నీషియన్స్ ఈశ్వర్, మా దాంట్లో 6 పాటలు ఉంటే 5 పాటలు కొరియోగ్రఫీ తనే చేశాడు, అన్ని మాంటేజ్ సాంగ్స్. వి వర్క్ టుగెదర్, వి హ్యాడ్ ఎ గుడ్ టైం, కష్టపడ్డాడు బాగా. దెన్ కమ్స్ టు మై లిరిసిస్ట్ బాలాజీ గారు. ఇందాక ఒక పాట చూసుంటారండి మీరు, నువ్వు నమ్మిన సిద్ధాంతం అని, అది ఇంటర్వెల్లో వచ్చే సాంగ్ సార్. నేను యాక్చువల్గా శాస్త్రి గారితో రాయించుకోవాలని అనుకున్న పాట సార్ అది. శాస్త్రి గారు ఆ టైంలో, మా సినిమా చేసే టైంలో అప్పటికే ఆయన మనం వదిలేసి వెళ్ళిపోయారు. ఈయన ఆ పాట రాయగలరని నమ్మాను, అంత స్థాయిలో రాశారు సార్. అద్భుతమైన సాహిత్యం, ఆ సిచ్యువేషన్ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది సార్. సినిమాకి టర్నింగ్ పాయింట్ సార్ ఆ సాంగ్. చాలా బాగా రాశారు. ఇలాంటి పాటలు ఇంకా బాగా రాస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. రమణ గారు సార్, అయిపోయింది సార్, ఏమని అనుకోవద్దు సార్. రమణ గారు ఫ్రెండ్ ముందు నుంచి, కొన్ని రోజులు వాళ్ళ రూమ్లో కూడా ఉన్నాను నేను వైజాగ్ నుండి వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు షెల్టర్ వీళ్ళే ఇచ్చారు నాకు. ఈయన ప్రకాష్ రాజ్ గారి దగ్గర కో డైరెక్టర్, చాలా బిజీగా పెద్ద సినిమాలకు వర్క్ చేశారు. కానీ అడగంగానే సొంత సినిమా అని, ఫ్రెండ్ సినిమా అని, డబ్బులు తక్కువ అయినా కూడా సినిమాకి వర్క్ చేశారు.
తను చాలా మందిని పూల్ చేసి తీసుకొచ్చారు సార్, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ టెక్నీషియన్లు కానీ చాలా మందిని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. మా డిఓపి గారు శ్యామ్ గారు, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. దెన్ మా ఎడిటర్ ప్రవీణ్ పురి గారు, మా కజిన్, చాలా రోజులు ఎడిట్లో టైం స్పెండ్ చేశారు సార్. ఆయన నాకు తెలిసి ఈ సినిమా చేసినంత బయట సినిమాకి ఎక్కడ చేసి ఉంటలేదు నాకు తెలియదు. ఈ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ద ఫిలిం. చాలా బాగా చేశారు ఎడిటింగ్. దెన్ ఇంకా ఎవరైనా మర్చిపోతే ఎక్స్ట్రీమ్లీ సారీ. దెన్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, వేణు గారు, ఆర్కే, హర్ష, రాహుల్, దెన్ భార్గవ్, ఇంకా పేర్లు ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు. ఐఎమ్ రియల్లీ సారీ, గుర్తు రావట్లేదు. దెన్ మా కజిన్ గురించి చెప్పాలి సార్, బాబురావు అని, లాస్ట్ సార్ సారీ, వెరీ ఇంపార్టెంట్ సార్. వాడు తను యాక్చువల్గా తను స్విగ్గీలో ఏరియా మేనేజర్గా పని చేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ మనం వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాం కదా, ప్రొడక్షన్ కూడా మనమే చూసుకుంటున్నాం. సో మనకు ఒకడు మన వాడు కావాలని చెప్పి వాడిని ఉద్యోగం మానేరని చెప్పి మానిపించి తీసుకొచ్చాను. నేనేమి ఇవ్వలేదు వాడికి శాలరీ, ఇక్కడ మామూలుగా మీగర్ అమౌంట్ ఇచ్చాను. మా బాబు సక్సెస్ అవ్వాలని వాడు కష్టపడ్డాడు. బాబురావు, లవ్ యూ, కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మర్చిపోయింటే ఎక్స్ట్రీమ్లీ సారీ. సిద్ధార్థ అనే సినిమా గురించి నేను ఇంకేం మాట్లాడాను, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉంది. సుకుమార్ గారు నాకు రాజముద్ర వేశారు. సో సినిమా డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. రేపు చూడండి, ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సార్. ఇలాంటి కథ క్యారెక్టర్ రాలేదు సార్, డెఫినెట్గా చెప్తున్నాను. మీరు థియేటర్లో చూడండి, పైసా వసూల్ ఫిలిం. ఈ బోల్డ్ అగ్రెషన్ దాటి ఒక అద్భుతమైన కథ ఉందండి. సిద్ధార్థ్ అని అడిగారు, సిద్ధార్థ్ రాయ్కి పవన్ కళ్యాణ్ గారి పేరు కలిపి పెట్టారా అన్నారు. కాదు, సిద్ధార్థ్ అంటే ఈజ్ యాంటీ థీసిస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. దిస్ స్టోరీ ఈజ్ నథింగ్ బట్ యాంటీ థీసిస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ సార్. గౌతమ్ బుద్ధుడు రాజయోగం నుంచి సన్యాసయోగం వైపు వెళ్ళాడు. ఈ సినిమాలో హీరో సన్యాసయోగం నుంచి రాజయోగం వైపు వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ఏ సిద్ధార్థ్. అండ్ రా ఎందుకన్నది మీరు రేపు సినిమాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మరి మా ఆహ్వానం నుంచి విచ్చేసినటువంటి పెద్దలు, చీఫ్ గెస్ట్లు ఈరోజు కోన వెంకట్ గారు, త్రినాథ్ గారు, కిరణ్ అభవరం గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మరి ఇంతసేపు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పిన విషయాలు విన్నాం. ప్రొడ్యూసర్ గారు అన్నారు, ఈ కథ విన్నాక నన్ను నేను చూసుకున్నాను అని. ఈ కథ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, ఒకరోజు దీపక్ నేను ఆఫ్టర్నూన్ టైం లంచ్ చేసి కూర్చుని ఉండగా డైరెక్టర్ గారి ఫోన్ వచ్చింది. మంచి స్టోరీ ఉంది, నువ్వు చెయ్యాలి అని ఫోన్ చేసి మెసేజ్ చేశారు. చేసినప్పుడు దీపక్ ఆలోచిస్తున్నాడు వెళ్ళాలా వద్దా అని. నేను అన్నాను, ఏమో ఏం స్టోరీ ఒకసారి వినిరా అన్నాను. వెళ్ళాడు. వెంటనే వెళ్ళి తనకు బాగా నచ్చింది ఆ స్టోరీ. బాగా నచ్చి ఇంటికి వచ్చి నైట్ వాళ్ళ ఫాదర్ నేను ఉండగా, చాలా బాగుంది స్టోరీ, చేస్తే చాలా బాగుంటుంది. వెంటనే వాళ్ళ నాన్నగారు సజెస్ట్ చేశారు, ఫనీ ఇంతకుముందు అన్నారు మంచి స్టోరీ ఉంటే నేను చేస్తానని. మా ఫ్యామిలీ మెంబర్, మా అందరి అంటే చిన్నవాడైనా మేమందరం కలిసి ఉంటాం. ఫనీ ఆ స్టోరీ వినిపించారు. వెంటనే ఆయనకు కూడా బాగా నచ్చింది. కారణం ఏంటంటే ఈ కథ వాళ్ళ క్యారెక్టర్లకి అటాచ్ అయ్యింది. ఈవెన్ దీపక్ ఆల్సో సేమ్. అంటే ఒక తల్లిగా నేను తను చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిగా చెప్తున్నాను. అంటే తను కూడా ఒక విధంగా హైయర్ సైడ్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలివైన వాడు, బాగా చదువుకునేవాడు, చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ కూడా ఎప్పుడు కూడా క్లాస్ ఫస్ట్, ఏ క్లాస్ అయినా కూడా. ఈవెన్ BBA SRM యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ టాపర్ తను. ఆ విధంగా చదువుకుంటూ ఆ తెలివి, అంటే ఈ కథ ఖాళీగా తన్ని ఉంచితే ఏదో డిస్ట్రాయ్ చేసేవాడు అనమాట. ఇంట్లో కూడా చిన్న వయసులో కూడా 5-6 ఏళ్ళప్పుడు కూడా నుండి తనకి పని ఏమీ లేకుండా ఉంచితే తీసుకువెళ్ళి సామాన్లు విరగొట్టడము, కొన్ని సామాన్లు తీసుకెళ్ళి ఇంట్లోంచి నూతిలో వేయడం, లేకపోతే గోడ అవతల నుంచి విడిపోయడం. తర్వాత మేము వెతుక్కుంటూ దొరికేవన్నీ. మా నాన్నగారు ఒకసారి నెయ్యి తవ్విస్తే అందులో ఇన్ని సామాన్లు వచ్చాయి మాకు. అంటే అటువంటి క్యారెక్టర్ బహుశా ఈ స్టోరీకి, తన క్యారెక్టర్ కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత చూసిన తర్వాత నాకు ఎక్కువ నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇంకా అందులోనే ఉన్నాను. అందువల్ల ఇంత చక్కని ఇటువంటి క్యారెక్టర్తో, ఈ స్టోరీతో చేసినటువంటి డైరెక్టర్ గారికి, మరి ప్రొడ్యూసర్ గారికి, అలాగే దీపక్కి మంచి సక్సెస్ రావాలని
మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూసి వీళ్ళని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Good morning, everyone. So I don't want to take much time. ఈ టీం అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఆల్. తర్వాత ఈరోజు వచ్చినటువంటి ప్రత్యేక అతిథులైనటువంటి కోన వెంకట గారికి, త్రినాథరావు గారికి అండ్ కిరణ్ అబ్బువరపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చిత్ర యూనిట్ చిన్నదైనటువంటిదైనా బట్ వచ్చేవాళ్ళు ఆయన డైరెక్ట్గా చెప్పేటట్టు పెద్ద మనసుతో వచ్చారు ఆచరించడం, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏది బిజీగా ఉన్నా లేకపోయినా మేము బిజీగా ఉన్నామన్నట్టు ఫీల్ అవ్వడం అనేది సొసైటీలో కామన్ అయింది ఈ రోజుల్లో. అది రాజకీయ నాయకులు కానీ, స్పోర్ట్స్ ఆర్టిస్ట్ కానీ, ప్రతి ఫీల్డ్లో మేము ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నాం, స్పోర్ట్స్లో ఉన్నాం, బిజినెస్లో ఉన్నాం. కాబట్టి మా అనుభవాలు చెప్తున్నాం గత 20 ఏళ్ళుగా. సో వాళ్ళ బిజీ చూపిస్తే జనాలకి చాలా చక్కగా చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళు దొరకడం లేదని పబ్లిక్లో టాక్ వెళ్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మరి అంత పెద్ద మనసుతో ఈరోజు వచ్చారంటే ఎంతో సమయాన్ని వెచ్చించి ఈరోజు నేను బ్యాక్ నుంచి చూస్తున్నాను. పెద్దవాళ్ళు సార్లు పర్టికులర్గా చీఫ్ గెస్ట్ కిరణ్ గారు అలా నిల్చొని చాలా టైం నుంచి ఉండండి, ఎలా ఉంటుందా ఈ ఫీల్డ్ అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ మాకు అర్థమైందా అక్కడ కానీ కుర్చీలేసి కూర్చోబెట్టి స్పీకర్స్ మాట్లాడుతుంటే బాగుండేదేమో అనిపించింది. నటులు అనుకోండి వాళ్ళు కెరీర్ ఆలోచిస్తారు, బట్ వాళ్ళంతా వీళ్ళకి ఆల్రెడీ ఒక స్పెషల్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్నేహితులు ఫనీ గారు చెప్పాలని ఎంతో ఉంది, మేము కలిసి వ్యాపారాలు చేస్తాం, ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కానీ. సో నా మాట ఇచ్చారు, మనం ఎప్పుడైనా మంచి సినిమా తీద్దాం. ఆయన చిన్న వయసు, మాకంటే చాలా చిన్న వయసు. ఆయన కూడా అబ్రాడ్లో ఉండేవారు, మేము అబ్రాడ్లో ఉండేవాళ్ళం. తర్వాత ఆయన ఏంటంటే ఒక పని చేయండి, మంచి మూవీస్ తీయండి, మూవీ సైడ్ బాగుంటుందంటే చక్కగా ఆయన చిన్న వయసులో నాతో కలిసి ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం. చేసిన తర్వాత ఆయన దానికి స్వస్తి చెప్పాడు, నేను స్వస్తి చెప్పలేకపోయాను. ఎందుకంటే ఈ వయసులో స్వస్తి చెప్తే మళ్ళీ చాలా ఆరోగ్యం పాడైపోద్ది. రాత్రి 9 దాటితే సరదాగా ఉందాము, అర్థమైందా, కనీసం కూర్చొని 1 గంట పాటు ఎక్కడో ఎంజాయ్ చేద్దాం. నీలాగా నేను ఆ తెగింపు చేయను, నాకు అవసరం లేదు కూడా. నాకు భక్తి, భయం, బాధ్యత అన్నీ ఉన్నాయి నాకు కూడా సొసైటీలో. ఓకే, సో దయచేసి మీరు ఇస్కాన్కి వెళ్ళిపోయినా నేను రాలేను. నాకు ఎన్నో గీతాపదేశాలు చేసేవారు. అయితే మా అబ్బాయికి చెప్పండి బాగుంటుంది, మీతో పాటు ఫాలో అవుతాడు, నా బ్యాచ్ వేరే అయిపోద్ది, మీ వేరేవని మాకు సినిమా తీసి పెట్టేయండి అని చెప్పేసాను ఆయనకి. సో అలా చిన్న వయసులో నాకు నేర్పింది ఆయనే. యాక్చువల్ నా గురువుగారు ఆయనే. ఇది రాత్రి కార్యక్రమాలన్నీ ఆయన ద్వారా నేర్చుకున్నాను నేను. చాలా అది కూడా పబ్లిక్లో చెప్తున్నాను మీకు. రైట్, నన్ను వదిలేశారు, ఆయన సిస్కాన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పర్టికులర్లీ ఫర్ ద మీడియా పీపుల్. పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ పత్రికా ప్రతినిధి ప్రింట్ మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మీ చేతుల్లో ఉంది ఈ కార్యక్రమం అంతా, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ దగ్గరే ఉంది. ఇక్కడ వచ్చేవాళ్ళు 100 మంది అయినా 10 కోట్ల మందికి చేరించే బాధ్యత మీ పైన ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ staying here for longer time. All the best for the team, all the technical team, the best technical team in this movie and all. I hope for the best and let us see for the better future for everyone who are involved in this movie team. Right, thank you very much. అందరికీ నమస్కారం. వెరీ 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 గుడ్ మార్నింగ్ తో స్టార్ట్ అయ్యి గుడ్ ఆఫ్టర్నూన్ అయింది. ఇట్ హస్ బికమ్ వెరీ వెరీ లేట్ సార్, సారీ ఫర్ మేకింగ్ యూ ఆల్ స్టాండ్. ఇది సర్ప్రైజ్, నేను ఒక మైండ్లో వస్తే మొత్తం నవ్వింది సార్ నన్ను ఇక్కడ. ఇట్స్ ఎ సర్ప్రైజ్. వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్ ఇస్ అ బజ్ 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 బజ్. సిద్ధార్థ్ ఎక్కడ ఉందన్నా మీరే కారణం. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డిజిటల్ టీమ్ అండ్ వంశీశేఖర్ గారు. ఫస్ట్ నుంచి ఓన్ చేసుకొని కుర్రాడు బాగా కష్టపడ్డాడు, టీం బాగా కష్టపడింది అంటూ మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మరికొద్ది రోజులే, 7 రోజులు, జాతకం ఏంటో తెలుస్తుంది. కొంచెం చూసి రాయండి, మా గురించి నిజం రాయండి. నెక్స్ట్ 7 రోజులు మన జాతకం ఏంటో తెలుస్తుంది అన్నట్టు. అండ్ చాలా చాలా షార్ట్ నోటీస్, వైజాగ్లో చేయాలా, ఎక్కడ చేయాలా, పరుగులు పడుతున్నాం. ఆ టైంలో మాకు వచ్చి బ్లెస్ చేయాలి. సో ఫస్ట్ కాల్ నేను మా గురువు గారు సత్యానంద్ గారికి చేశాను, వైజాగ్ అయితే వచ్చేవాళ్ళు. నెక్స్ట్ కాల్ కోన వెంకట్ సార్కి చేశాను. ఎప్పుడో ఒక 2-3 years బ్యాక్ 2-3 సార్లు కలవడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కూడా సార్ క్లోజ్. 2-3 times నాకు హీరో చెయ్యాలి, హీరో అనే కూడా ప్లాన్స్ జరిగాయి. అడిగిన నేను వస్తాను దీపక్, మీ ప్రమోషన్స్ అదరగొట్టావు, సినిమా బజ్ చాలా బాగుంది అని. ఆ రోజు మిస్ అయ్యారు. మళ్ళీ ఈ రోజు నిన్న ఈవినింగ్ 5కి ఫోన్ చేస్తే హీ వాజ్ హియర్ సార్. హీఈస్ ఎ లెజెండ్, హీఈస్ ఎ జమ్ ఇన్ హిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, మీరు ఈరోజు ఇక్కడ ఉండడం ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ.
అండ్ త్రినాథరావు సార్ నిన్న ఆఫ్టర్నూన్ కలిశాను, మీరు రావాలి అని ట్రైలర్ చూపించాను. ఐ విల్ డెఫినెట్లీ బి దేర్ నాన్న, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో కిరణ్ అబ్బవరం నన్ను ప్రేమగా నన్ను వెళ్తే బ్రో అని అన్నారు. సార్ బ్రో థ్యాంక్ యూ. అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ హిట్ అవ్వాలి, ఇండస్ట్రీగా ముందుకెళ్ళాలి మనందరం అని అనుకునే కొన్ని మైండ్స్లో మేబీ హీ విల్ స్టాండ్ ఫస్ట్. He wants success for everybody. He wants everybody to grow as a team, as an industry. అలా ఆలోచించారు కాబట్టి ఆయన చేసిన సినిమాలు ఆయన సొంతంగా ఎగ్జిక్యూట్ చేసుకుని ఎన్నో కష్టాలు పడి చాలా చాలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి హీఈస్ ఎట్ ఎ వెరీ హై ప్లేస్ నో. దట్ ఈస్ నాట్ ఈజీ. మేబీ నెక్స్ట్ 2-3 years జర్నీలో ఐ వాంట్ టు బి సమ్వేర్ లైక్ దట్. ఐ విల్ లుక్ అప్ టు హిమ్. బ్రో మీకు నాకు ఉన్న ఒక కామన్ థింగ్ అంటే మీరు చరణ్ గారి గురించి మాట్లాడింది నేను 2-3 సార్లు విన్నాను. నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. సో మేబీ హీ హియర్ is very emotional and my parents are here. ఇది సర్ప్రైజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారని. అవును నేను ఎక్స్ట్రీమిస్ట్నే, కానీ ఇప్పుడు కాదేమో అంతా. అలా ఉంటే ఇప్పుడు సినిమాలు అవ్వవు. బట్ ఆలోచనలో ఎక్స్ట్రీమిస్ట్ని. ఇప్పుడు నూతులోని వాటిలోని డెఫినెట్గా వేయను నేను అదంతా. అండ్ మా డాడీని చూశారు, ఈజ్ ఎ వెరీ చిల్డ్ మ్యాన్. సో ఈ సినిమా జరగడానికి మొదటి కారణం ఇట్ ఈస్ పేడాడ నరసింహరావు అండ్ ఫనీ అడపాక గారి ఫ్రెండ్షిప్, దేర్ రిలేషన్షిప్. సార్ 2.5 years జర్నీని నిజంగా ఒక 20 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. నేను కూడా 2.5 years జర్నీని ఈ 2-10 minutesలో చెప్పడం ఇంపాసిబుల్. మేబీ ఒక ఇంటర్వ్యూలో అది చెప్తేనే కరెక్ట్. ఈ కథకి మూల కారణం ఫనీ గారు, అది ముందుకెళ్ళడానికి. యశస్వి సార్ ఎప్పుడైతే వచ్చి చెప్పారో, అబ్బా ఇది నా దగ్గరికి నిజంగా వచ్చిందా, షుడ్ ఐ టేక్ దిస్ ఫార్వర్డ్. నేను అన్న అడిగాను కూడా, మీరు ఎవరికి చెప్పలేదా, ఏ హీరోలకు చెప్పలేదా అంటే అందరికీ చెప్పాను అన్నారు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్న అంటే, నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను అన్నారు. సరే ఆడిషన్ ఏమైనా చేస్తారని అడిగాను. నో, హీ డిడ్ంట్ డూ ఆడిషన్. నేను నీకు ఆడిషన్ చేయను, నువ్వు చేస్తున్నావు నేను నమ్ముతున్నాను అంటే, సార్ ఆలోచించుకోండి అన్న. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్. నాకు ఐ కెన్ ఇన్వెస్ట్ దిస్ మచ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఇది జరగాలంటే ఇంత. దెన్ ది ఫ్రెండ్షిప్ బిట్వీన్ మై డాడ్ అండ్ ఫనీ అన్న వినిన వెంటనే మేము కథని ఎంత నమ్మాము ఆర్గానిక్గా, ఆయన అంతే ఆర్గానిక్గా నమ్మి. నాకు ఒక డౌట్ ఉండదు, ఇస్ దట్ ఫ్రెండ్షిప్ దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ప్రొడక్షన్. అది మేజర్ రీజన్ అయినప్పటికీ ఆయన కథను అంతే నమ్మారు. లైక్ తన్వి సెడ్, హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎంతో సపోర్ట్ ఇచ్చారు. 2x టైమ్స్ డబుల్ బడ్జెట్ అయింది. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి హీరోగా ఉన్నానన్నా, సార్ డైరెక్టర్గా మాట్లాడుతున్నారన్నా, మేము అందరం సిద్ధార్థరాయ్ టీంలో ఉన్నామన్నా, అది ఫనీ అన్న సపోర్ట్. ఈ మాటలు చాలా చాలా చిన్నవి అన్న. థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు, చాలా మాట్లాడాలని ఉంది. ఈ సినిమా మా టీం అందరం లేకపోతే జరిగేది కాదు. స్పెషల్ మెన్షన్స్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. రమణ సార్, థ్యాంక్ యూ సార్, చాలా చాలా పెద్ద సపోర్ట్ అయినది. హర్ష, రాహుల్, ఆర్కే గారు, వేణు గారు, భార్గవ్, ఇంకా లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హు హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ద టీమ్. టెక్నీషియన్స్ శ్యామ్ సార్ ముందు చేయడం ఇట్ ఈస్ కొంచెం భయం వేసింది ఫస్ట్లో, బట్ ఆయన నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. డిసిప్లిన్ ఉండే వ్యక్తుల్ని, ఫోకస్డ్గా ఉండే వ్యక్తుల్ని ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. శ్యామ్ సార్ థ్యాంక్ యూ. మరింకా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎడిటర్ ప్రవీణ్ పూర్ గారికి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. నేను ఎడిట్ సూట్లో కూర్చున్నప్పుడు కానీ, నాకు ఫర్దర్గా కెరియర్ పరంగా. మ్యూజిక్ రతన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీస్ బీన్ లైక్ ఎ గుడ్ బ్రదర్. ఎస్, ఎక్కడెక్కడో చిన్న డిలేస్ అయ్యాయి అదంతా, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీఈస్ ద కంపోజర్, మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ దిస్ మ్యూజిక్ ఆల్బమ్ ఫర్ ద మూవీ ఐ ఆమ్ యాక్టింగ్ ఇన్. అండ్ అవర్ కొరియోగ్రాఫర్స్ ఈశ్వర్ గారు 5 songs చేశారు. రోజు ఫ్రెండ్తో ఉన్నట్టుండేది సెట్ మీద. నేను అడిగేవాడిని, బాగానే వస్తుందా, మనమేమో ఇలా ఉన్నాం ఏంటి అంటే, చాలా కంఫర్టబుల్గా చాలా బాగా చేశారు. శంకర్ మాస్టర్తో ఒక సాంగ్ చేయడం జరిగింది. అండ్ ఆర్ లిరిసిస్
బాలాజీ సార్, ఆయన ఎంతో గొప్ప పాటలు రాశారు. ఆయన రాసిన పాట ఇప్పటికీ నేను వింటూ ఏడుస్తూ ఉంటాను. లైక్ మై మదర్ సెడ్, ఎక్స్ట్రీమిస్ట్ అందరికీ ఒక రియలైజేషన్ పాయింట్ వస్తుంది, అది తెలియడానికి ఒక 6-7 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంటుంది. ఆ లిరిక్స్ అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా లోపల తగులుతాయి. అలాంటి లిరిక్స్ ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పూర్ణాచారి గారు, ఆయన ఒక మంచి పాట రాశారు. యశస్వి సార్ బ్రేకప్ సాంగ్ చెలియా చాలు అని రాశారు. ఇక్కడ లేరు పూర్ణ గారికి థ్యాంక్ యూ. ఫైట్ మాస్టర్ పృథ్వీ గారికి థ్యాంక్ యూ. మెసేజ్లు ఎక్కువ అయిపోతున్నాయి. థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. ఎవరినైనా మర్చిపోతే నిజంగా క్షమించండి. ఇది ఎవ్వరూ లేకపోతే ఇది జరిగేది కాదు. ఎవ్రీబడి గేవ్ బ్లడ్ అండ్ స్వెట్ టు దిస్ సినిమా. సిద్ధార్థ్ రాయ్ గురించి ఆల్రెడీ చాలా బజ్ ఉంది. రేపే రిలీజ్కి వస్తున్నాము. ఎందుకు చూడాలి? వాట్ ఈస్ సిద్ధార్థ్ రాయ్? హూ ఈస్ సిద్ధార్థ్ రాయ్? ఇంతకు ముందు వరకు నేను ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ అన్నాను. అందరూ మాట్లాడారు. ఐ విల్ టెల్ వై ఐ హ్యావ్ డన్ సిద్ధార్థ్ రాయ్. సిద్ధార్థ్ రాయ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, ఒక జీనియస్, ఒక రాంగ్ ఫిలాసఫీలో ఇరుక్కుపోయి లైఫ్ని ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్లో బతుకుతుంటాడు. వాడు ఎమోషనల్ ఎలా అయ్యాడు లైఫ్లో? ఎందుకు అయ్యాడు? లవ్ అనే ఎమోషన్కి ఎందుకు హుక్ అయ్యాడు? వై డిడ్ హి ఫాల్ ఇన్ లవ్ విత్ అ గర్ల్? ఇంతకన్నా ఒక ఆకలితో ఉన్న యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్ వస్తుందా అనే పాయింట్ నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది. కథ విన్న వెంటనే ఏడుపు వచ్చింది. ఎస్, ఐఎమ్ హంగ్రీ టు డూ గ్రేట్ క్యారెక్టర్స్. ఎస్, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. బట్ హూ విల్ గివ్ మీ దట్ క్యారెక్టర్? ఐ గాట్ దట్ క్యారెక్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను నమ్మి ఆడిషన్ కూడా చేయకుండా నన్ను సెలెక్ట్ చేసుకున్న యశస్వి సార్కి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కూడా నన్ను డౌట్ చేయలేదు. అండ్ ఈ రోజుకి కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు. హిజ్ ఎమోషనల్ జర్నీ ఈజ్ వెరీ ట్రూ. ఆయనది ఎంత ఎమోషన్ ఉందో మా అందరిది కూడా అంతే ఉంది, బట్ ఆయన కొంచెం ఎక్కువే. సో మా తర్వాత చెప్తాం. అండ్ మై కాస్ట్ క్రూ అందరు అయ్యారు. సో కాస్ట్ తన్విని ఎతకడానికి మాకు చాలా టైం పట్టింది. Day 1 నుంచి మేము హీరోయిన్ వాజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఎక్కడ అనుకుంటే ఫైనల్లీ ముంబైలో అంధేరి ఈస్ట్లో ఒక ఆడిషన్ దగ్గర మాకు తన్వి దొరికింది. తన ఐస్లో ఒక ఆనెస్టీ ఉందని అనిపించింది. ఆ క్యారెక్టర్ని తను కరెక్ట్గా తీసుకుంది అని అనిపించింది. సో తన్వి, యూ హ్యావ్ డన్ గ్రేట్ క్యారెక్టర్. ఫీమేల్ క్యారెక్టరైజేషన్ గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాను. దెర్ ఇస్ ఎ గ్రేట్ క్యారెక్టర్ ఆర్క్. So-called women, feminists or whoever, characters రావట్లేదు, women are just like toys, and there are so many controversies that are going on outside. Please watch this cinema, boys and girls. This female characterization is something special. It will hit you hard, and every female, నేను ఇలా ఉండాలని ఒక ఆదర్శపూర్వకంగా ఉండే క్యారెక్టర్ ఇది. అలాంటి క్యారెక్టర్ తను పిక్ చేసుకున్నందుకు I would like to congratulate her, and she delivered 150% for the character. This character will make some noise, and she has done a terrific job. Terrific actor. Kirtana, guts undali character cheyalante. She has that guts. She came in, she walked in. Chala manchi performance chesindi. She's got a very good screen presence. Chala manchi compliments vastunayi. So all the best, Kirtana. Thank you for being part of the team. Evaranaina marchipoyi unte really sorry. భయ్యా, నేను అప్పుడెప్పుడో చెప్పాను టీజర్లో, సిద్ధార్థ్ రాయ్ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఇది పైసా వసూలు, వర్త్ యువర్ టైమ్ అండ్ మనీ అని మళ్ళీ చెప్తున్నాను. వెళ్ళండి, కాన్ఫిడెంట్గా అడుగుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నా కోసం వెళ్ళండి పోనీ. వై ఐ విల్ సే దిస్, దెర్ ఇస్ one man who worked, who gave his blood and sweat for this project, and we are a team. As a team, we are all fueled with intense passion, intense filmmakers, intense group of people వచ్చి ఒక సినిమా చేశారు. Yes, there are highs and lows, and tell me what you feel about the character I did. Love or hate, please give it back to me. Go give it a try. It's my promise. We won't disappoint you. Tomorrow the countdown begins, and I'm looking forward. అందరూ ఏం చెప్తారో ఏమంటారో అని. ఒకవేళ మేము ఓడిపోయినా మేము ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకంతో చెప్తున్నాను. ఓడిపోయినా మేము సినిమా చేయడం ఆగం. ఇలాంటి క్యారెక్టర్స్తో నేను ముందుకు రావడం నేను ఆగను. అందరం కోరుకునేది, నేను కోరుకునేది మీ పెద్ద మనసులో ఇంత స్పేస్ గురించి. ఈ క్యారెక్టర్ నాకు ఇంత కాదు, ఇంత స్పేస్ ఇస్తుంది. మీ మైండ్లో నేను చాలా లాంగ్ టైం ఉంటాను. దిస్ ఈస్ మై బిలీఫ్, and I'm looking forward. Thank you so much for everyone who has been here, and audiences, we are coming tomorrow. See you. జనరల్గా ఏదైనా ఫంక్షన్ అయితే
ఫస్ట్ గెస్ట్లు మాట్లాడేసి వెళ్ళిపోయి లాస్ట్ యూనిట్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు యూనిట్ మెంబర్స్ అందరూ వెళ్ళిపెట్టేట్టు ఉన్నారు, మేము ముగ్గురు మిగిలేటట్టు ఉన్నాం స్టేజ్ మీద. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా మా నమస్కారాలు. వెరీ హ్యాపీ. ఇక్కడ ఈ అంటే కొంచెం స్ట్రెయిన్ అనిపించినా సరే ఈ ఫంక్షన్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే స్టేజ్ మీద మొత్తం అందరూ గౌతమ్ బుద్ధుల్లో ఉన్నారంట. మొత్తం అందరూ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదా, అబ్బాయిలు తమ్ముళ్ళు అందరూ గౌతమ్ బుద్ధులు అట. డైరెక్టర్ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి, ఫాదర్ దగ్గర నుంచి ఇంకెవరు సోగాలు అందరూ గౌతమ్ బుద్ధులే. మనం అంత కాదమ్మా, మంది డిఫరెంట్. సో నిజంగా గ్రేట్ అసలు. అండ్ స్పెషల్గా నాకు ఈ అందరి విన్న తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే మా హీరో కాన్ఫిడెన్స్ సినిమా మీద. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అంటే మాట్లాడడం, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు, నా సినిమా గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు. నాకు ఆ రెండో పార్ట్ బాగా నచ్చింది. ఎప్పుడు కూడా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్గా మనం ఫిల్మ్ తీసిన తర్వాత మన సినిమా మీద మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనం చెప్పాలి. మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే టికెట్ కొన్ని కాన్ఫిడెంట్గా ఎందుకు వస్తాడు ఆడియను? సో కాబట్టి మనం డెఫినెట్గా మనం తీసిన ఫిల్మ్ మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో అది తను చాలా బాగా చెప్పాడు, నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకోటి దాని తోడు ఆయన వాయిస్ ఒకటి మంచి రోబో సినిమాలాగా ఉంది, అసలు మామూలు లేదు. అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆయన ఒక ఐరన్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఎక్సలెంట్. నిజంగానే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు చూపించారు, సార్ ఒక ట్రైలర్ వచ్చింది చూసారా అని. చూసి ఏందిరా మరి ఇంకో అర్జున్ రెడ్డి దిగాడా అనుకున్నా. ఎవరి అర్జున్ రెడ్డి అని అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత బ్రహ్మానందం గారును ఈయన ఒక వీడియో ఏదో చూశాను. చూసిన తర్వాత ఓహో అతడిలో ట్రైన్ కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినాడు, ఇప్పుడు బయటకు వచ్చాడా అనిపించింది. చాలా టైం పట్టిస్తుంది. మొత్తం మీద వచ్చాడు బయటికి, ట్రైన్ దొరికిందా లేదో నాకు తెలియదు కానీ వచ్చాడు అని అనిపించింది. నిజంగా వెరీ హ్యాపీ. అలాంటి అంటే అప్పుడు చూసిన మన ఆ చైల్డ్ ఆర్టిస్టులు ఈరోజు ఒక్కొక్కరు హీరోలు అయిపోతున్నారు. ఎంత హ్యాపీ అనిపిస్తుందో. సో నాకు ఇప్పుడు అనిపించింది ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోదామా అని. ఎందుకంటే మనం హీరోలు అవ్వచ్చుగా, లేదా డైరెక్టర్ లాగా ఉండిపోయి మా కోనా గారు లాగా నేను లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ముందు ఇచ్చేవారు మైకు. ఏం తమ్ముళ్ళు అంతేనా? సో అది ఇంకా మా డైరెక్టర్ నాకు ఇప్పుడు తెలిసిన వ్యక్తి కాదు, చాలా ఇంతకు ముందే బాగా పరిచయం ఉన్న వ్యక్తి. తను చాలా హార్డ్ వర్కరు. ఇందాక ఆయన కథ చెప్తుంటాము, ఈయన వెనకాల ఇంత కథ ఉందా అని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మిసెస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పాప ఆయన ఎన్నిసార్లు అడిగినా సరే ప్రతి టైం గ్రాంట్ చేస్తూనే వెళ్ళారు ఆవిడ. సో అబ్బాయి ఇప్పుడు హిట్ కొట్టకపోతే గ్రాంట్ ఉండదు, అది గుర్తుపెట్టుకో. సో ఇది పెద్ద హిట్ అవ్వాలి. అర్జున్ రెడ్డి ఒక దేవదాస్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సిద్ధార్థ రాయ్ ఒక గౌతమ్ బుద్ధ సినిమా తీశాడు. అది ఇతను కూడా దేవదాస్ ఎంత హిట్ కొట్టాడో గౌతమ్ బుద్ధ కూడా అంతే హిట్ కొట్టాలి అబ్బాయి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సో కాబట్టి చూడండి, వాచ్ చేయండి, అంత హిట్నివ్వండి. దీనివల్ల చాలా మందికి ఇక్కడ లైఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మొహాలు అందరూ చూస్తుంటే లైఫ్ కోసం చాలా ఆకలిగా ఎదురు చూస్తున్న ఫేస్లే కనిపిస్తున్నాయి ఇక్కడ అందరూ కూడాను. ఈ లెఫ్ట్ సైడ్ బ్యాచ్, రైట్ సైడ్ ఫుల్గా సెటిల్డ్ అయిపోయిన బ్యాచ్ కనిపిస్తున్నారు. అక్కడ లేదు. మా బ్యాచ్ చూడండి, నెలకు వచ్చే జీతాల కోసం ఎదురు చూస్తున్న ఫేస్లు. అదిగో 1, 2, 3, 4. మా బాలాజీ గారు ఎక్సలెంట్ లిరిక్ రైటర్. చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను, వెరీ హ్యాపీ సార్. సో మా తమ్ముళ్ళు చూడాలి, సిద్ధార్థ రాయని కూడా బాగా చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రవీణ్ పిడి ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్కి ఎడిటరు. సో ఇందాక అన్నాడు కదా చాలా అవర్స్ ఎడిట్ చేసాడని. మేము కూడా మేము వయసుకు వచ్చిన సినిమాకి ప్రవీణ్ నేను అలాగే తెల్లార్లు కూర్చొని ఆ ఎడిట్ షూట్లోనే పడుకుండిపోవాళ్ళం అన్నిసార్లు. ఎందుకంటే భయం అండి, ఫస్ట్ సినిమా కదా, ఎలా ఉంటుందో ఏంటో, 1-10 సార్లు డౌట్స్. మళ్ళీ ఎలాగైనా సక్సెస్ చేయాలంటే ఏమో ఇంకో వెర్షన్ చేద్దాం, ఇంకో ఇలా చేస్తూ ఉంటాం. ఇది కామన్ ప్రతిదానికి కూడా. ఎందుకంటే అందరికీ గట్స్ ఉన్న కోన వెంకట్ లాంటి వాళ్ళు ఉండరు. ఎందుకు మేము ఇంత టెన్షన్ పడుతుంటే అప్పుడు మేము వేసుకొచ్చాం సినిమా కోనా గారికి వినిపించండి స్టోరీ, సింగిల్ షాట్ వెళ్ళిపో షూటింగ్ అన్నారు. అంటే ఆ గట్స్ వేరు, వినగానే వెళ్ళిపో అనే అంత. అంటే అది ఎలా వస్తుందంటే ఆయన ఎక్స్పీరియన్స్ రైటర్గా
అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఆయన రైటింగ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈజ్ ఏ ఒక కైండ్ ఆఫ్ రైటర్, ఎందుకంటే థియేటర్కి ఆడియన్స్ని రప్పించగలిగే రైటర్, వచ్చిన ఆడియన్స్ని మెప్పించగలిగే రైటర్. సో అలాంటి రైటర్ సింగిల్ షాట్లు చెప్పారంటే పెద్ద హిట్ అవుద్దని నమ్మకంతో చేశాను, ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. అలాగే ఈ సినిమా కూడా అదే కాన్ఫిడెంట్గా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు సార్. డెఫినెట్గా మీకు కూడా అయిపోవాలి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను. సో ఇప్పుడు వాళ్ళ ఫాదర్తో ఇప్పుడు కలవాలా నైట్ కలవాలా అర్థం కావట్లేదు. ఆ క్లారిటీ కూడా కొంచెం ఇచ్చేస్తే మేము రెడీ అయిపోతాం. అది ఎస్ ఎస్ నైట్ ఆపరేషన్స్ అంటే అబ్బాయిలు మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండిందే. సో ఎందుకంటే ఆయన కూడా సిద్ధార్థ రాయ్ అంట, అది పక్కనే పెట్టుకున్నాడు. వద్దులే, పక్కన మదర్ ఉన్నారు కాబట్టి ఓకే. సో తమ్ముళ్ళు సినిమా చూడండి, పెద్ద హిట్ ఇవ్వండి, ఈ టీం అందరినీ మీరు ఆశీర్వదించండి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వండి. అండ్ ప్రొడ్యూసర్కి మరలా సినిమా తీసే ఎనర్జీని ఇవ్వండి. మా ప్రదీప్ మరలా నువ్వు ఈసారి సోలో ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అందరికీ మరోసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే మా కిరణ్ అబ్బు గారు, నాకు ఇష్టమైన హీరోస్లో తను కూడా ఒకడు, వెరీ న్యాచురల్గా చేసే యాక్టర్, యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండదు ఆయన, మామూలుగా ఏదో లైఫ్ నడిచేస్తుందిరా అన్నట్టే ఉంటుంది ఆయన యాక్టింగ్ చేస్తే, అంత న్యాచురల్ యాక్టింగ్ చేసే హీరో. సో కిరణ్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును కోరుకుంటూ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి పనిలో ఉన్న తమ్ముళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. యశస్వి, దిస్ ఈజ్ యువర్ డ్రీమ్. ఇందాక తన్వి చెప్పింది, ప్రొడ్యూసర్ ఇస్ ఫాదర్, డైరెక్టర్ అంటే తల్లి లాంటోడని. ఇవాళ డెలివరీ పెయిన్స్, నీ పెయిన్ నాకు అర్థమైంది. డెలివరీ రేపు కదా, ఆ డెలివరీ పెయిన్స్ ఏంటి చూపించాడు మనకి. ఎందుకంటే నేను నమ్మేది ఒకటే, నో టెక్నీషియన్స్, నో యాక్టర్, ఓకే, నో యాక్టర్, నో టెక్నీషియన్, నో స్టార్ ఈజ్ బిగ్గర్ దెన్ ద కంటెంట్. మన కంటెంట్ మించిన అది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, కంటెంట్ వల్ల వాళ్ళకి పేరు వస్తుంది తప్ప వాళ్ళ వల్ల కంటెంట్ ఆడదు. అలాంటి కంటెంట్ రాసావు. కంటెంట్ బాగుందని మనం ఎప్పుడు చెప్తామంటే, కంటెంట్ చూసినప్పుడు నాకు ఒక జలసీ వచ్చింది. ఇదేంటి, నేను ఎందుకు ఆలోచించలేకపోయాను ఇలా కంటెంట్, నేను ఎందుకు తీయలేకపోయాను, ఆ జలసీ వచ్చిందంటే దిస్ ఈజ్ ద బ్లాక్ బస్టర్. ఐ ఫెల్ట్ జలస్. నాకు 2 కంప్లైంట్స్ ఉన్నాయి అందుకనే. నెంబర్ 1, 100 మంది దగ్గరికి వెళ్ళానన్నావు, ఆ 100లో నేను ఎందుకు లేను, ఫస్ట్ అది కంప్లైంట్ నీ మీద. తర్వాత 2-3 years బ్యాక్ రమణి గారు వాళ్ళ సన్నం తీసుకుని వచ్చారు. వస్తే దీపక్ చూసా, నేనెందుకు పరిచయం చేయలేదు దీపక్ని. ఈ 2 రిగ్రెట్స్ నాకు ఉన్నాయి. సో అంటే ఇంతసేపు అయినా ఈ కంటెంట్ ఫస్ట్ విజువల్ నేను టీజర్ చూసి మన దీపక్కేనా, అప్పుడు కలిసిన దీపక్కేనా అనుకున్నా. అండ్ ఐ ఫెల్ట్ అమేజింగ్. ఎందుకంటే కంటెంట్ అన్నావు, ప్లీజ్ రండి అని అక్కర్లేదు. ఈ కంటెంట్, ఈ విజువల్, దీంట్లో ఉన్న స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్, తన్వి, కీర్తన, ఎవ్రీబడి ఆ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ రప్పిస్తుంది. ఇట్ ఈస్ హిస్ డ్రీమ్, తన పెయిన్, తన డ్రీము. ఎందుకంటే మనం నేను చాలా సినిమాలు పనిచేసి ఇప్పటికీ ఐ టచ్డ్ ఆల్మోస్ట్ 60 films. ఓకే, ప్రతి సినిమాలోనూ ఆ కష్టం ఉంటుంది. తను చెప్పిన ఆ స్ట్రగుల్స్ అన్నీ నేను పడ్డా. కానీ మనం ఒక రైట్ కంటెంట్ కోసం కష్టపడితే అది బుల్సై. మనం రాంగ్ కంటెంట్ కూడా అంతే కష్టపడతాం. కానీ ఇది నాకు అర్థమైంది ఫస్ట్ విజువల్ నుంచే, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పటి నుంచే దిస్ ఇస్ బుల్సై. ఇది నో డౌట్ యశస్వి, ఎక్స్ట్రాడినరీ. దీని గురించి నో ప్రమోషన్ ఈజ్ నీడెడ్. కంటెంట్ తను ప్రమోట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోద్ది సినిమాని. యూత్కి ఇవాళ రేపు వస్తున్నంటే దీని ఏదో కంపేర్ చేస్తున్నారు. ఐ విల్ నాట్ కంపేర్ దిస్ ఫిలిం విత్ అర్జున్ రెడ్డి ఆర్ ఎనీ అదర్ ఫిలిం. దీంట్లో ఒక ఇంటెలిజెన్స్ ఉంది, దీంట్లో ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, దీంట్లో ఒక పెయిన్ ఉంది, దీంట్లో ఏదో మనం తెలుసుకోవాలనుకునే ఒక స్టోరీ ఉంది. దీంట్లో అన్ని కనపడుతున్నాయి. ప్రదీప్ కో ప్రొడ్యూసర్ అన్నాడు, బాల్మీన్ షర్ట్ వేసాడంటే బాగుంది సినిమా, అయితే బాల్మీన్ వేసాడంటే బాగుంది, ఆల్రెడీ లాభాల్లో వచ్చేసాడు అనుకున్నా. సో నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీరందరూ బాల్మీన్, గూచీలు ఇవన్నీ వేసుకొని దాన్ని కూడా పిలవండి. ఆల్ ద బెస్ట్. ఇట్స్ ఆల్రెడీ అ సక్సెస్ఫుల్ ఫిలిం సిద్ధార్థ్ రాయ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయిపోయినట్టుంది మిమ్మల్ని అందరినీ కలిసి. మీడియా అన్నలకి అందరికీ
నమస్కారం. అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. అలాగే స్టేజ్ పైన ఉన్న టీం మెంబర్స్కి, పెద్దలకి, కోన వెంకట్ సార్ అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ నాకు చాలా స్పెషల్ అండి. ఈ స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఎప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. 2016 నుంచి 2019 వరకు నా ఎవ్రీ షార్ట్ ఫిలింని ఈ స్టేజ్ పైన ప్రీమియర్ చేసేవాళ్ళం. అందుకే ఈ స్టేజ్ చాలా స్పెషల్ నాకు. ప్రసాద్ ల్యాబ్స్ అని అందరినీ పిలిచి ఇక్కడ చేసి ఎదుగో అక్కడ అందరూ ఎలా ఉంది అంటారని చెప్పి చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఈ సినిమా వరకు వచ్చేసరికి నేను చాలా విన్నానండి ఈ సినిమా గురించి. లాస్ట్ 3 yearsగా ఈ సినిమా మీద వాళ్ళు పడ్డ కష్టం కానీ, ఆ టీం మెంబర్స్ కానీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు యశస్వి గారు, అంటే ఈ స్క్రిప్ట్ నాకు ముందే తెలుసు సార్. 2-3 దగ్గర నుంచి నేను విన్నాను. పాయింట్ చాలా బాగుంది, చాలా ఇంటెన్స్ ఉంది అని చెప్పి. వాళ్ళు పడ్డ కష్టం కానీ, ఈ సినిమా ఇప్పటివరకు రావడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టారో నాకు తెలుసు. అందుకే నేను నా టీంని కలవగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే చాలా ఇంటెన్స్ సినిమా తీశారు, ఆల్రెడీ చాలా మంది చూశానంటున్నారు, ఈ సినిమా నా వరకు కూడా బాగానే ఉందని చెప్పారు. అందుకని నిన్న రాగానే సార్ తప్పకుండా వస్తాను సార్, నేను నాకు వీలైనంత సపోర్ట్ నేను చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా మీకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి సార్. మీ జర్నీ వింటుంటే చాలా అందరం అలా వచ్చిన వాళ్ళమే మీరు అన్నట్టు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా రేపు మీది అవ్వాలి, రేపు మీది అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. తప్పకుండా అవుతుంది అనుకుంటున్నాను సార్. అలాగే ఫనీ గారికి వెరీ హ్యాపీ మీటింగ్ యూ సార్. నిన్న కలిసిన ఒక 10 minutesలోనే చాలా మంచిగా అనిపించింది. చాలా కంపోజ్డ్గా, డీసెంట్గా నాకు నచ్చిన కథలే చేస్తాను నేను అని చెప్పి. ఐ విష్ యూ సార్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి సినిమాలు ఇండస్ట్రీలో మీరు తీయాలనుకుంటున్నాను సార్. అలాగే టీం మెంబర్స్ అందరికీ ఇక్కడ చాలామంది ఉన్నారు. అందరికీ సార్ బాలాజీ గారితో నేను వర్క్ చేశాను, అలాగే ఈశ్వర్ గారితో నేను వర్క్ చేశాను అందరికీ. అలాగే అన్న కో ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మంచి డబ్బులు రావాలనుకుంటున్నాను. ఇంకా దీపక్ బ్రో, అతడు సినిమాలో అదేదో ట్రైన్తో బొమ్మలతో ఆడుకున్నాడు, వేరేలా ఆడుకుంటున్నాడు. చాలా ఇంటెన్స్ ఉంది బ్రో. నేను చూడగానే నన్ను తనని కలవగానే అదే చెప్పాను, నేనైతే భయపడి పారిపోయాన్ని ఇలాంటి రోల్ చేయాలని చెప్తే చాలా ఇంటెన్స్గా చేసావు. ఫస్ట్ సినిమాకి అన్ని ఎమోషన్స్ని పోర్ట్రే చేయడం అన్నది నాట్ ఏ జోక్ అండి. చాలా బాగా చేశాడు తను. అండ్ నిన్న తను మాట్లాడేటప్పుడు కూడా ఈజ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ సో హ్యాపీ బ్రో ఈ సినిమా నేను చేసినందుకు. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఒక యాక్టర్గా ఇలాంటి ఒక అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం చాలా రేర్. నాకు దొరికింది, నేను ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాడు. అదే నీ సక్సెస్ బ్రో ఈ సినిమాకి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు చేసిన దానికి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అన్నది అదే నీ సక్సెస్. రేపు ఏదేమైనా రేపు ఈవినింగ్ ఇదే టైంకి అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, అది ఎంత రిజల్ట్ వస్తుంది, ఇంత కష్టపడి సినిమా చేసినందుకు మీరందరూ చాలా రేపు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి మీరందరూ. మనలాంటి వాళ్ళకి ఫస్ట్ సినిమా ఈజ్ వెరీ స్పెషల్. చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొస్తాం. అది హిట్టా ఆడలేదా అన్నది సెకండరీ థింగ్, కానీ సినిమా అక్కడి వరకు తీసుకొచ్చినందుకు మన వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా, దాన్ని ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా రేపు మీ టీం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే హాయ్, అది ఇద్దరికి స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తున్నారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, రేపే సినిమా, టైం లేదు. రేపు అందరూ సినిమా చూసి ఈ సినిమా ట్రైలర్, టీజర్ మళ్ళీ ఒకసారి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి టీం అందరికీ సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఒక్కసారి టీమ్ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ గట్టిగా చప్పట్లతో ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాము.